కేదారు శ్యామలదేవి అయ్యో బాబా శ్యామలదేవి కేదారు శివర కల్ప నువ్వు మంట మొదలు పెట్టుకున్నావు నీ తమ్ముని అక్కడికి రమ్మన్నావు మీ తమ్ముడు ఎండుకొండ వీడికి వచ్చిండు నువ్వు గీడికి ఎందుకు వచ్చినావయ్యా నేను ఎందుకు రాలే అక్కడ మీ అక్క గౌరీ కింద రస్తాలు మోరు పెట్టింది దేవాన దేవుడు వచ్చారు అన్నపూర్ణంగా లేట్ అయి అక్కడ ఆట ఆడితే ఆడిపోయిన దేవుడు ఓడిపోయారు అక్కడ 25 మంది బద్దల కన్నా మేటన్న ప్రతివత్తల చేతి అన్నం తింటామన్నారు శ్యామలాదేవి ఒక్కల కన్ను పెట్టి తొందర కన్నం రావనట ఒక్కల శాఖ పెట్టి తొందర శాఖం రానట ఒక్కలు సెమ్మి తొందర సెమ్ము రావనట అంతదండి ప్రతిబద్ధరాలంటే నువ్వు ఉండవు నీ దగ్గరికి అయితే నువ్వు కొద్దిగా సాయం చేయాలి ఓ దేవానం తింటారు 25 మంది ప్రతిబద్ధల కంటే మేటన ప్రతిబద్ధ వచ్చి అన్నం పెడితే మీ అన్నం తింటాకంటే లేకపోతే అన్నం తినను అన్నారా అంటే నేనంత ప్రతిబద్ధన నా దగ్గరికి వచ్చినవా నీ ప్రతిబద్ధ పాడువాడు నా దగ్గర ప్రతిబద్ధ ఎక్కడ పాడైంది మొత్తమే మీ తమ్మునికి అన్నం పెట్టే వరకు కూర ఉంటలేదు కూర వేసే వరకు అన్నం ఉంటలేదు అన్నం వేసే వరకు కూర ఉంటలేదు ఇవి 2 వేసే వరకు మంచిగా ఉంటలే వాడ ప్రతిభత స్థలం ఉన్న సత్యం వినడు సాల్ తప్పుతుంది అది ఏంది అయ్యా మొత్తమే లేదు కానీ బాబా నువ్వు ఎంత పిచ్చివాని ఎంత ఎడ్డివని ఎంత ఎరుతుడవైపోయావయ్యా కమ్మరి పోయేంత నీ కడుపులోనే ఉన్నది కానీ కారు పట్టలేదు ఉయ్యాల బాలుని పెట్టుకొని ఊరంతా తిన్నట్టు ఇక్కడ అంత ఎందుకు తిరుగుతున్నావయ్యా సముద్రం తలాంలో పెట్టుకుని శావ దూపకేడిసిందట మరి మా అక్క పార్వతిని నువ్వు ఇంట పెట్టుకుని ఊరంతా ఎందుకు తిరుగుతానే ఊళ్ళ పొట్టి అనేది తిరుగుతాను మరి శంకరునంత సమాన దాదరుడు పార్వత ప్రమాణ మాతలేదు అన్నారు మా అక్క పార్వతిని నీ ఇంట్లో పెట్టుకోనికి ఊళ్ళ పొట్టి మా అక్క ఇళ్ళ పొట్టి గిదంతా తిరుగుతాను వెళ్ళిపోయి మా అక్క నాడికి మొఖం నీకు లేదా మరదల శ్యామలదేవి అటువంటి అక్క పార్వతమ్మ ప్రతిభత అందరికన్నా ప్రతిభతరాలు ఉన్నది సముద్రం తలా పెట్టుకుని శాప దూపకిడి తట్టు మావా అటువంటి మా అక్క పార్వతమ్మను మించిన పరమాత్ములు ఎవరు లేరు పార్వతంత ప్రమాణ మాత్రుడు శంకరంత సమానం దాదలేదు అంటారు దగ్గరికి పోతున్న మా అక్క దగ్గర ఉన్న ప్రత్యేకరం ఏ వాళ్ళ దగ్గర లేదయ్యా మా అక్కే అన్నం పెడుతుంది పోవాయి అన్నది నేను ఎంత పిచ్చున్నా ఎత్తి ముదుగా నా భార్యను అడిగినాకనే ప్రయాణం కట్టనుంటుంది ఇవన్నీ తిరుక్కుంటూ అత్తి ముదుగాల నా భార్యను అడుగుతూ అయిపోయి కూర్చున్నా కానీ ఇప్పుడు దాని దగ్గర పోతే అదేమంటుందో ఎక్కడెక్కడ తిరిగినావు ఏటడి వేయను అని ఏందో ఎవరన్నా పర్వాలేదు ఆ మాట చెప్పనని కొనే పరమాత్రి అక్కడ మాయవేండు ఉంటుండు పర్వతమ్మ అయ్యో ఏదో ఏదో చెవిట పోతాను ఎందుకురికేస్తాను గింత మోసపోసుకుంటా అయ్యో దేవతలందరేరి అయ్యో దేవతలందరూ ఇంటి ముందుకు అత్తారా కానీ ఏదో పోసుకుంటూ ఎత్తాను అన్నం పెట్టాను నువ్వు పెట్టపోదు అన్నం కాడ ఆలస్యం అయిపోయా అక్కడ ఆట ఆడితే ఆడిన వాళ్ళ దేవతలంతా ఒక్క దిక్కుని ఒక్క దిక్కు వాళ్ళు ఓడిపోయారు నేను గెలిచిన ఆ ఓడిన దేవతలంతా నాతో ఒక్క స్థితి కట్టి ఏమన్నారు 25 మంది పదవుల కన్నా మీటనే ప్రతిభాతరాలు చేత అన్నం తింటాం ఒక్కరు సిమ్మి తొందర సిమ్ రావాలి ఒక్కరు పీట తొందర పీట రావాలి ఒక్కరికి ఇత్తరే తొందరకి ఇత్తరు రావాలి ఒక్కల కన్ను కూడా తొందర కన్నం రావాలి అంతకంటే ప్రతిభాతరాలు చేత అన్నం తింటామంటే నా భార్య తోలుకెత్తున వాళ్ళక్కడ అన్నం పెట్టి పారుంది అంటే నా భార్య ఉన్నదని నా దగ్గరికే తోలుకొని వచ్చినావు ఇంకెక్కడెక్కడ తిరిగేస్తాను నేను అక్కడిక్కడ తిరిగి వస్తానని చెప్తా కొద్దిగా ఎక్కడ తిరిగినా వాళ్ళని పెట్టుకోవాలి ఇది కానీ నేను అక్కడెక్కడ తిరగలేదు డైరెక్ట్ నీ దగ్గరికి వచ్చిన కానీ నాదా మరి ఒక్కరికి సెమ్మి తొందర సెమ్ములు రావాలి ఒక్కరికి ఇస్తారు తొందరకి ఇస్తారు ఒక్కరు పీట తొందర పీట రావాలి 25 మంది ప్రజలు కానీ మేడిన ప్రతిభత చన్నం పెట్టి అన్నం తింటూ అన్నారు కానీ నాదా ఒక్క మాట నాద శంకరునంత సమాన దాత లేడు పార్వతంత ప్రమాణ మాత లేదు నాదా నీ రూపురై రేకులు నా మీద ఉండి నాదా నీ అందు సత్యం నీ అందు భక్తి ఉండి నా అందు సత్యం ఉంటే ఇరణ మాత్రం ఈ పందెంలో పడి ఉండే గుతనయ్య నాదన్నది నాదా పర్వాలేదండి అందరినీ ఈయన మాత్రం రమ్మనవయ్యా అన్నది మరి అందరి దేవుదులు చూడు అయ్యా సెమ్ము చేత బట్టి రాది
తోడు నిన్ను చేసి మీ చేతికి ఇస్తాను అక్కడ పోయి కడ కట్టుకోమని ఒక్క దేవునికి సెమ్మిద్ద దేవాని దేవుతుల సెమ్ములు కొడతా ఉన్నాయిరా అయ్యో మాట మన సెమ్మిలిస్తాడు అరే కుదిరా దబ్బన ఒకవేళ సెమ్మొచ్చినా రాలేదన్నారు ఆడు ఓడియాల పార్వతమ్మ శంకర్ని అన్నమని పిలిచి మన అహంకారం అని మాట్లాడతారు పండుగని చేసి మన పరువు కదా నేను మీరే అంటారు కావచ్చు నేను ఎందుకంటారా రాలే అనాలి సరే పర్వాలేదు అనుకున్నది అమ్మవారి పార్వతమ్మ సెమ్ము చేతులు పట్టుకొని వచ్చిన ఒక్క దేవుడికి సెమ్మిచ్చింది అవ్వ మరి పుట్టు అంటే దేవన దేవతల చేతులలో సెమ్ములు పుడుతున్నాయిరా అయ్యో నాయన అందరి సెమ్ములు వచ్చినాయి వచ్చినా రాలేదని అనవల్లే మీరే వచ్చిన నేను కూడా వచ్చిందని సరే చెమ్మతి వచ్చింది కదా పీట వచ్చినా కానీ రాలేదనాలే అక్కడ అయ్యా పీట కూడా పట్టింది గతల్లి పర్వాది పీట చేత పట్టుకుని దేవాల దేవతల వేడికి వచ్చింది ఒక్క దేవుడికి పీట అంటే పుట్టు అంటే చూడు మరి దేవాల దేవతలకు ఈయన పీటలు పుడుతున్నాయి ఆటని అమ్మా నాయన అందరి దేవతలు ఈయన మాత్రం పీటలు వచ్చినాయి అనయ్యా ఒక మధ్య కట్టపీట కాదు వచ్చింది సూపర్ వచ్చినా రాలే అనమంటే మళ్ళీ వచ్చిందంటే రా అరే నిజమేరా వారి మనం ఓడియాల శంకర్ని ఓడిద్దాం మన తలనాలుగేసుకొని వచ్చింది అరే ఇగో సీట్ వచ్చిందన్న కదా కూర్చుందాం ఇస్తారు వచ్చినా రాలేదనాలే అక్కడ ఓడిద్దాం ఆయన కూర్చోండి అయ్యా మరి దేవాన దేవతలు కూర్చున్నాక మరి ఆ కన్న తల్లి పార్వతమ్మ చూడు మరి ఒక్క ఇస్తారు పట్టుకున్నదాడు ఇస్తారు పట్టుకొని మరి దేవన దేవతల వేడిగా తినడం మాత్రం ఒక్క దేవునికి ఇస్తారు వేసి పుట్టు అంటే దేవన దేవతలకు ఇస్తారు పుడతా ఉన్నాయాటనయ్యా మరి అందరి దేవులకి ఇస్తారంటే ఒక సప్పట్లు కొట్టు అన్నది ఎప్పుడా నువ్వు అబద్ధం ఆడేది ఎప్పుడురా మనం శంకర్ను ఓడియాలి అనుకున్నావా అనుకున్నాం మరి ఇద్దరు రాలేదన్నమాట వచ్చిందంటే అరే ఇదే మిస్ అయ్యి ఇప్పుడు మీరే అంటారు మొదలు అన్నాక నేను అనబడి ఇగో మేమను కాదు నువ్వు అను కాదు ఇదో ఇది లాస్ట్ ఛాన్స్ అన్నం వచ్చినా రాలేదు అనాలి ఇక్కడ సరే మరి అన్నం పెట్టు కన్న తల్లి పార్వతమ్మ అయ్య రామ 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 మరి అన్న శాఖల పట్టింది గిద దేవన దేవతల వేడిగా చింది అయ్యలల్లర కోదండ వీణ రామ ఒక్క దేవుడికి అన్న వేసింది
పుట్టు పుట్టు అంటే దేవన దేవతలు అందరు ఇస్తారు ఈయన అన్నారు కూడా ఉన్నాయట నాయన అందరికి అన్నం వచ్చింది ఆరయ్యా నోరు మూయాలి మనం వీడు బాగా కొడతాడు వీడు నోరు మూసినలే కావాలి నోరు మూస్తే వాడు కుయ్యమన్నాడు మనం నోరు మూసి రాలేదని అబద్ధం ఆడాలి మాకు రాలేదు 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 వారు మన ఇద్దరం కొనుక్కున్నావు వీడి నోరా నేను మూసిన నువ్వు నా నోరు ఎందుకు మూసినవరా నోరు మూయి అంటే నీ నోరు మూయ అంటాను కదా నీ అనుకున్నా కాదురా నాశనం చేసింది అదే కుబిరా ఇగో మమ్మల్ని అబద్ధం ఆడమంటే ఆడతాడు అన్నం అంటే లాస్ట్ ఒక్కటే ఫైనల్ ఫైనల్ ఇది ఫైనల్ శాఖ వచ్చిన రాలేదు మరి ఇగో ఇక్కడ ఓడుతాం కదా ఓడితే శంకర్ని ఓడించిన ఇక్కడ ఓడుతాం అంటాను అయ్యా షగారి అయ్యవంటే రామో రామ అయ్యా షగారి అయ్యవంటే రామో రామ చుట్టూరు గోరులాట నడవన్న పెట్టినది చుట్టూరు గోరులాట చుట్టూరు గోరులాట నడవన్న పెట్టినది చుట్టూరు గోరులాట అయ్యో చిన్న దేవతలాల అన్నమ్మ దినాలే రా చిన్న దేవతలాల ఆయన అందరికి శాకాలు వచ్చినాయి అనయ్యా అరే నువ్వు చివరిగా వచ్చింది అన్నావు అన్నం కూడా వచ్చింది ఏమనుకున్నారా రాలేదా వచ్చినాక రాలేదని ఎట్లా అంటారా? పెడితే కుబిరుడు 3 ముక్కలు అన్నం తింటాడా అరే ఆగురా మనము పార్వతం ఒక్క మాట అడిగినాక తిన్నావా ఏ మాటరా ఆఖరికి వద్ద వచ్చాం నృత్యమాడకమైన బుద్ధునాయా అరే నాభిగాడ సల్లబడితే నాబుతో జవాబు అయ్యచ్చు ఏంద్రా అన్నం తిన్నాక మంచిగా తృప్తిగా కూర్చోని ఏదన్నా ముచ్చట అడుగుదాం ఎన్ని అడుగుదాం ఊరు లుచ్చలంజ కొడుక తినక ముందు అడిగే ముచ్చట వేరే తిన్నాక అడిగే ముచ్చట వేరే ఇది తినక ముందు అడిగే ముచ్చట ఏ నాకు ఆకలితుందా ఆగురా అన్నం తిన్నాక అడుగుదాంరా తినక ముందు అడగాలి ఆగురా అరే నువ్వు అడుగుదాం అరే మీ నాగబట్ట అయ్యో నాయనా అన్నం తినక ఇదే గుసగుసలు గుల్లి పాపట్లాడతాను ఏమిటయ్యా పార్వతమ్మ అయ్యో నానా నువ్వు మా కన్నం పెట్టు అవునయ్యా అన్నం తిన ముందు నిన్ను ఒక్క మాట అడుగుదామంటే అడగచ్చురా అయ్యో నాయన ఈయన మాత్రం కడుపు నిండా అన్నం తినక గురుతోడి కుతుపు దెబ్బలాడవచ్చు నాయన అన్నం తినక ముందు ఏం అడుగుతారయ్యా అన్నం తిన్నాక నన్ను అడుగురి నీ ఏ సమాధానం చెప్తా ఇది అన్నం తినక ముందు అడిగే ముచ్చటే తిన్నాక అడిగే ముచ్చటే కాదు ఏ మాట నన్ను అడగండి అయ్యా పార్వతమ్మ నీ చేతి మేము అన్నం తింటాం గాని నీ గర్భాన్ని బిడ్డ కొడుకుని బిడ్డలు ఎంతమంది ఉన్నారు నీకు పుత్ర సంతానం ఎంతమంది అమ్మా గిదాని కొరకే నాయన నన్ను అడిగింది నాయన నా గర్భాన ఎంతో మంది కొడుకులు ఎంతో మంది బిడ్డలు ఉన్నారు నాయన నా గర్భాన కొడుకులు బిడ్డలు అంటే పుట్టల ఇల్లు భూలోకరం రైక మీద ముత్యాల వేగుల తల్లి మాది ఇంటి ఆడబిడ్డ మా ఊరాల ఎల్లమ్మా మరి గౌనింట ఘనసారి బిడ్డ రేణుక ఎల్లవ నా బిడ్డనేనయ్యా అయ్యో పార్వతమ్మ రేణుకెళ్ళవా నీ బిడ్డ ఎట్లయితావా ఆదిశక్తి పుడి పుట్టలు పోకినాడు నువ్వు నీ భర్త రథం వేసుకొని పోతే రథనీడు వారి పుట్టలు పుట్టింది భూలోకరంబ సార రక్త పురికలు చేసి పురిజక్త పుట్ట మీ నామాసాలు వచ్చి గుల్లడి వేలు గుల్ల కనలేదు నీ కన్న బిడ్డ ఎట్లయితావా వరాన పుట్ట వరభక్తురాలమ్మా నాయన వరాన పుట్టిన వరభక్తురాలంటే ఈయన మాత్రం రేణుక ఎల్లవ నా బిడ్డ కాకుంటే మరి బండల పుట్టిన మరి బలవీరభద్రుడు నా కొడుకున్నాడయ్యా అమ్మా నీ భర్త చెమట బండ కొడితే బండల పుట్టిన బలవీరభద్రుడు ఆయన వరాన పుట్టే వరభక్తుడు నీ కొడుకు ఎట్లయితారమ్మా అయ్యో నాయన ఆయన నా కొడుకు కాకుంటే నాయన ఈయన గుండెలు పుట్టిన గురువులు కంచు చెక్కుల కంగుహల్ల పలకరు మరి ఈయన మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి నా కొడుకున్నాడయ్యా అమ్మా నీ భర్త చెమట గుండు కొడితే గుండెలో పుట్టిన గురువోగలింగం వరాన పుట్టే వరభక్తులమ్మా నీ కొడుకు ఎట్లయితారమ్మా అయ్యో నాయన వినాయకుడు నా కొడుకున్నాడయ్యా అమ్మా గట్టి పిండి బొమ్మ చేసి బొమ్మ కాసు పోసి తానం చేసే ముందు గలమకాడ కాలు పెట్టుకున్నావు ఆయన వరాన పుట్టే వరభక్తుడు కడుపులో బిడ్డ కొడుకు ఎట్లయితారమ్మా అన్నవా పెంచినవా కావరిచ్చినవా అయ్యో నాయన నా గర్భాన పుట్టిన ఈ వరాన పుట్టిన కొడుకులు తప్ప మరి 9 నవమాసాలు మోసి కన్న కొడుకులు బిడ్డలు నా గర్భాన లేరు నానా
సరే రక్తం పుడుతుంది ఏం చెప్పిన 29వ మాసాలకు వచ్చి గుళ్ళోడు వేగుళ్ళ గుండ్లగల్ల కొడుకులేడు నీకు కడుపు తోడి కానీ పాలించి పండబెట్టి జోగాల వన్న కొడుకులేడమ్మా కొడుకుల బిడ్డల కన్నా గొడ్డుదారి ఉన్నవో గొడ్డుదారి చేత అన్నదంటే తల విని ముట్టే ఆడమతమ్మ నీ చేతమే అన్నం తినబోమ్మా ఒక్క మాట నీ దూరం చెప్తాను నీ భర్త వేడికెళ్ళిపోయి నీ భర్తను బాధ పెట్టి నీ భర్తను బాధ పెట్టి సంతాన బలం అడుకో పార్వతమ్మ కొడుకన్న బిడ్డన్న పుట్టినాడు పురుడు నాడు మమ్మల్ని పిలిపియవమ్మా నాడు వచ్చి మేము అన్న తింటామమ్మా పుట్టుకోటు రాలి చేత అన్నం తిని తల మీద దయ్యాలు ముట్టవమ్మా అన్న వల్ల వినమో రామ అన్న వల్ల వినమో మన జీవితంలో ఇస్తాను మీకు లేస్తుంది అలనాడు దేవాల దేవతలు ఇస్తారు వీరికే లేచి ముందు 3 అడుగులేసి బిడ్డని కరవార 2 కొడుకులు బిడ్డలు పుట్టినాడు బిడ్డ 21 దినం నాడు మమ్మల్ని పిలిచేది ఉంటే 21 దినం నాడు నీ సీత అన్నం తింటే అది వరకు అక్కడ నీ సీత అన్నం తినమన్నది అవ్వ మరి దేవాన దేవతలు ముందు 3 అడుగులేసినప్పుడు ఆ తల్లి పార్వతమ్మ అన్నది నైనా దేవతలాలా మరి నా సీత అన్నం నా గర్భన కొడుకన్న బిడ్డను పుట్టంగా 21 దినం నాడు నా సీత అన్నం తింటానన్నారు నారా నా గర్భన్న కొడుకన్న బిడ్డను పుట్టాలన్నారా మరి పుట్టినాడు మీరు అన్నం తినాలన్నా 21 దినం నాడు అది వరదాకా మీరు ఎక్కడన్నా పుట్టిన అన్నం తినేది ఉంటే పాకానికి వచ్చిన పచ్చకాయ లెక్క మీరు సిరుసు వలిగిపోవాలన్నారా అయ్యా పెట్టి చేపలు పెట్టింది పార్వతమ్మ అయ్యో పెట్టి చేపలు పెట్టింది పార్వతమ్మ చూడాలే మాయమ్మ కలిపి అన్నము కలిపినాడా దెబ్బ దెబ్బ తింటాడు కుమ్మిలు బిడ్డ వాళ్ళకి ఆశాపని పెట్టు నేను పెట్టిన అన్నం నువ్వు తిన్నావు కాబట్టి కొడక నా చేతి అన్నం తిన్న 3 దాని బిడ్డ నువ్వు అడుగు పెట్టే కాడ అన్నం దొరకల పుట్టాడు అన్నం దొరకలని దీవెన పెట్టింది ఏందిరా ఏంద్రా అంటే అద్దురా తిన్నవరా అంటే తినని అయిపోతుంది ఆవురా అంటే వీడాగపోయే మరి ఆయన కుదురు బొక్క తిన్నాడు ఆ ఇస్తాలన్నీ మాట్లాడుతున్నాడు పరమాత్మ వేడికి ఎప్పుడు పోతుందో సంతానం ఎప్పుడు ఇస్తాడో కొడుకు ఎప్పుడు పుడతాడో బిడ్డ ఎప్పుడు పుడుతుందో పురుడు ఎప్పుడు చెప్తుందో ఎప్పుడు పురున్నాడు మనకు అన్నం తిందాక ఎప్పుడన్నా తిన మనం ప్రాణం పోతుంది ఆటరా పార్వతమ్మ పెట్టి చేపలు పెట్టిందిరా దేవతలంతా కథ అనుకుంటున్నారేమో ఆ కుబిరుడు కళ్ళ చూసిండు వీళ్ళందరూ ఇస్తారు ఎందుకు పోని అరే బగ్గ తిన్నాడు ఇస్తారు అని సంచలు పెడుతున్నాడు చెట్ట మాడకావు ఏంద్రా చేసిందంత నువ్వేరా ఏమన్నారా అబద్ధం ఆడితే నాకు ఆడలే ఇప్పుడు అన్నం తిన్నాం సరే తింటావా అందరు ఇద్దరు నేర్కొనాలి పెట్టుకొస్తాను అది ఏం చేసుకుంటారు తెల్లారితో వాసిపోతాయి కారా వాచిపోతాయిరా నీకే వెరకరా ఇరవని ఉండాలి ఈ పని కట్టి ఉండాలి దొంగతనం చేయక లాభం ముందుగా ఉడకని వేసుకోవాలి అయిపోయి ఎండాకాలం నేను దొంగతనం పోతే ఏదైనా యువతల వంటరు ఏదైనా ఎత్తుకపోవచ్చు వానకాలం నేను బయలుదేరి చారుతో పడుతుందో ఈ అన్నం కొంట పోతానా ఈ అన్నం కొంట పోయి మంచిగా బండ మీద ఎండ పోతా ఎండ పోసినాక బియ్యం అయితే అయిరా సంచి కట్టపుర లెక్క అవుతాయి కట్టెపూర లెక్క అయితే బియ్యం అయితే ఇక ఇవి లెక్కనే సంచిలో పోతా సంచిలో పూర్తి అన్నం దొరకదు ఇక దొరికే మళ్ళీ గంజలో పోసి ఎత్తున పెట్టి అంటే పుల్లరు పుల్లరు అమ్మా అయితే దీన్ని ఎండ పోసి మళ్ళా బియ్యం లేని నాడు నీళ్ళు కాగబెట్టి నీళ్ళు ఇది ఎత్తే మళ్ళీ అన్నం అయిదా మళ్ళీ అట్ట తింటావా ఇట్లా ఎత్తన గిరి పెరిగిందిరా అందరికి అప్పులు ఇస్తానా ఇట్లా ఎత్తన పెరిగింది ఆటలనే ఇస్తాను అప్పులు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు మరి ఈయన మాత్రం అమ్మవారు
పార్వతం మనకున్నది దేవాన దేవతల చెల్లి మాత్రం బిడ్డని గర్భాన పుట్టే కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అన్నారు మరి నా గర్భాన కొడుకులు లేకపాయ బిడ్డలు లేకపాయ నా భర్త లోకాల శంకరుడు చూడు సురాన 33 కోట్ల దేవన దేవతలలో నా భర్త లోకాల శంకరుడు ఈయన ఎంతో మందికి సంతానం ఇస్తాడు మరి నాకు సంతానం ఏంటి కారణం ఏమిటి ఈ ఎండికొండ బయటికి వెళ్ళిపోతే నాకు సంతానమే కారణం ఏమిటో నేను అడుగుతాను అనుకోండి అమ్మవారు బాల పార్వతమ్మ నా గర్భాన పుత్ర సంతానం నా భర్తను వేడుకుంటాననుకున్నది అయ్యా ఎల్లింది పార్వతి ఎరుగుల్లా పోటీ అందరికి అన్నపూర్ణ పెట్టావు ఎక్కువ అన్నం పేరా నేను అన్నం పెట్టుకుని కచ్చరికి వచ్చినా ఏంది పర్వత చిన్న వయసు ఇదకంటే కచ్చరికి వచ్చిన ఎందుకు వచ్చినావమ్మా నువ్వు అందరికి అన్నం పెట్టు అన్నావా నీ అన్నం పెట్టి అందరికి నీ అందరికి అన్నం పెట్టినా వాళ్ళు నా సీత అన్నం తినలే అదే ఎందుకు తినలే నీ గర్భాన కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని అడిగారు అడిగినాక రేణుక వెళ్ళవా నా బిడ్డనే అన్న వరాన పుట్టింది నీ గర్భాన పుట్టిందన్న వరాన పుట్టింది వరభక్తురాలు అన్న మరి మరి బండల పుట్టిన బలవీరభద్రుడు నా కొడుకే అన్న ఆయన వరాన పుట్టిందో మరి నీ గర్భాన పుట్టిన వరాన పుట్టింది అని చెప్పిన గుండెల పుట్టిన గురువోదలింగం కంచు జగ్గుల కంగోళ్ళ పలకలు మరి శ్రీశైలం మల్లికార్జున స్వామి నా కొడుకే అన్న ఆయన నీ కొడుకు కాదవారు ఆయన కూడా వరాన పుట్టిండు అన్నారు మరి మరి గణపతి నా కొడుకే అన్న గణపతి వరాన పుట్టిన నీ గర్భాన పుట్టేది ఆయన నీ కొడుకు కాదు అన్నారు అయ్యో నాదా నీ గర్భాన కొడుకన్న బిడ్డన పుట్టినాడు 3 ఏళ్ళ 21 దినవనాడు నువ్వు పురుడు చేసినాడు మమ్మల్ని పిలిచినాడు గానాడు నీ సీత అన్నం తింటామని వెళ్ళిపోయింది పార్వతి నీకు పచ్చ చెప్పిన పండుగ చేసుకుంటే మన ఇద్దరే చేసుకుందాం ఎవరి విలువద్దే అన్న వచ్చినోడు నొల్లు పెట్టుతాను నాకు ఎరికే కానీ పెట్టకుండా మన పాపం తినకుండా వారి పాపం పెట్టకుండా మనది తినకుండా వారి బల్పే అన్నం పెట్టకుండా మన పాపం తడుతుంది మనం పెట్టాము వాడు బలుపుకొని వాళ్ళు తినలే వాళ్ళు తినకపోతే వారి పాపం వానెమ్మడే పార్వతి ఇవో అందరూ మన కొడుకులు బిడ్డలే నువ్వు పంచాయతీలోకి వెళ్ళిపో నీ ఒక కోరిక కోరుకోవాలని అనుకుంటా నీ ఒక కోరిక కోరుకోవాలని అనుకుంటా పార్వతి నీకు మళ్ళీ ఏం రోగమే ఇవాళకే పండుగ చేసి ఇక్కడ దాకా వచ్చింది మనిషి వత్తి వత్తి అయిపోయినావు లేదు మళ్ళీ అంది అగో ఏందే నీ లింగాల సెల్లాడు వాడు ఎందుకు ఆడవారు అంటాను ఎందుకే ఆడవారు పడేది మనలో నీకే పుట్టింది అరే చెప్పు పాడుగారు ఇది ఎందుకంటే పరిచరా నీ ఎడవ పక్క ఎండి జోలండి ఎందుకు ఎయ్యో అంటాను వేసిన కుడి పక్కన పైడి జోలండి అదెందుకే ఎయ్యడే వేసిన నీ రుద్రాక్షల మాలండి గిద్దియా నాయే తీసండి తీసిన ఆ జంజనం కూడా వాళ్ళి అరే జంజనం తింటారే ఎయ్యో అంటాను తీసాను లేచిన నాగమారు కూడా వాళ్ళి ఆ త్రీసులో వాళ్ళ పెట్టు పెట్టా అన్ని ముళ్ళే కట్టు అన్ని ముళ్ళే కట్టు ఇవన్నీ ముళ్ళే కట్టారా ఏం చెప్తుందో నాన్న ముళ్ళే కట్టా నిద్ర పెట్టుకో నిద్ర పెట్టుకో ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ వారే వండుదో ఎట్లున్నారా లేక ఉస్మాన్ కాడ అంగట్ల ఎద్దురమ్మ గంగెట్లోడు ఉన్నట్టు అయ్యా ఎద్దురు అమ్ముకొని ముళ్ళ కట్టుకొని గంగెట్లోడుగా ఏది తాళ్ళు మనవాళ్ళు ముక్కువార్లు తాళ్ళు ముళ్ళ కట్టుకొని గిట్టే పోతాడు ఎద్దురు అమ్ముకున్న గంగెట్లోడు ఉన్నట్టు
పార్వతి ఆ, అన్ని ముళ్ళేట్టు నెత్తిలో పెట్టి నెత్తిలో పెట్టావు కదా ఆ. నాదా అన్నమాట పరాని ఆ మాట మాడరాని చేతులు రాసేసి ప్రమాణం చేయరా. చేతులు రాసేసి ప్రమాణం చేయరా. పార్వతమ్మ నేను ఓరు చెప్తాను నేనే అన్నమాట కాబట్టి చేతులు దైవమంటుందో. రామ రామే పార్వతమ్మ అన్నమాట తప్పబోను అవధీలో పడే. అన్నమాట తప్పబోను. అన్నమాట తప్ప అవధీలోనే ముందు పెట్టగా జరిగిందో కాలు ఎవరిదో కాలు కలగదు రమ్ము. పార్వతి నీ మాట నేను ఖజానా నువ్వు ఏం కోరుకుంటావు కోరుకు నాదా నా గర్భాన పుత్ర సంతానం కావన్నయ్యా. ఇచ్చిదాన గీదిని కొరకే ఇంత బాధ ఈ అన్ని కొరకే బట్టలు ఇప్పించినావు బావు తీపించినావు ఈ దీని కోసమేనా పార్వతి పార్వతమ్మ నాకు సంతానం కావాలంటే నీకేనా పిచ్చిదానవా ఎట్టిదానవా పర్వాలేదే పార్వతమ్మ అంటూ నీ కోరిన కోరిక నెరవేరుతారా మరి పార్వతి నీవు సంతానం ఎత్తను నీవన్నీ ప్రమాణం చేయవన్నవా కోరుకోవే ఓ పార్వతమ్మన కోరుకోవే ఓ పర్వతమ్మన కొడుకునే ఓ పరమమ్మ, కొడుకునే ఓ పరమమ్మ, కొడుకునే ఓ పరమమ్మ. అడవి ఓ పర్వతమ్మరా, అడవనా ఓ పర్వతమ్మరా, అడవనా ఓ పర్వతమ్మ, అడవినా ఓ రావణనా, అడవనే ఓ పర్వతమ్మ. కోరుకుంటే కొడుకులు తరగ బిడ్డలు తరగ మరి నా భర్త నాకు సంతానం ఇస్తానన్నాడే అవ్వా. ఇవాళ ఒక్క కొడుకు నడుకుంటే మళ్ళీ అడిగితే మళ్ళీ నాకు సంతానం ఇస్తాడా? ఇవాళ ఒక్క బిడ్డ సంతానం ఆడుకుంటే మళ్ళీ సారి మళ్ళీ బిడ్డ